మాతృపితృగురుదైవాయ నమః. మంగళం గురుదేవాయ మహనీయ గుణంతే సర్వలోకశరణ్యాయ సద్గురుదేవాయ మంగళం. మంగళం గురుదేవాయ మహనీయ గుణంతే సర్వలోకశరణ్యాయ సద్గురుదేవాయ మంగళం. మంగళం గురుదేవాయ మహనీయ గుణంత్రియం సర్వలోకశరణ్యాయ సద్గురుదేవాయ మంగళం. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. జై సద్గురు మహారాజ్ కి జై. మీరు కూడా హారతి తీసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ యొక్క అచల భక్తుడు శ్రీ మారేడుకొండ రామకృష్ణాచారి. జై సద్గురు మహారాజ్ కి జై. గురు సర్వాంతర్యామి. గురువు లేని చోటు లేదు. గురువు అంతటా నిబిడీకృతమై ఉన్నాడు. గురువే అనంతం. గురువు లేని చోటు లేదు. మనం ఏది చేసినా కానీ ఒకరి ద్వారా ఒకరి మనం నేర్చుకుంటున్నాం కాబట్టి గురువే సర్వాంతర్యామి. గురువు లేని చోటు లేదు. గురువే సర్వాంతర్యామి అని మన పెద్దలు, మన గురువులు, అనుభవజ్ఞులు ఎందరో ఈ విధానంగా మనకు ఒకరి ద్వారా ఒకరు నేర్చుకుంటున్నాం. వారే గురువు, వారే మనకు అంతా. కాబట్టి సర్వం గురు పరమాత్ముందే. మనది ఏం లేదు, మన సొత్తు ఏం లేదు. కాబట్టి మనం అంతా ఈ సిద్ధాంతంలో ఉన్నాము అంటే వారు చెప్తేనే మనం ఒకరి ద్వారా ఒకరు నేర్చుకుంటూ ఈ యొక్క బోధకు వచ్చాము మనం. కాబట్టి ముందుగా ఒకరు పరచకపోతే మనం ఈ యొక్క బోధకు అర్హులం కాదు. అదే అజ్ఞానంలో ఉండి మనము ఆ విధానముగానే ఉంటాం. కాబట్టి చెప్పిన వారే మహానుభావులు. ఒకరి ద్వారా ఒకరికి ఇలా చేరుకుంటూ పోతుంది. ఈ యొక్క అచల సిద్ధాంత ధర్మం శ్రీ దక్షిణామూర్తి కానుంచి ఇప్పుడు మా గురువు వరకు వచ్చింది అంటే మేము ఎంతో నోసుకొని ఉన్నాం. ఈ యొక్క బోధ ధర్మాలు మాకు తెలియకపోతే ఈ సిద్ధాంతంలో ఎక్కడ ఎలా ఉంటుందో మాకు తెలియదు. కాబట్టి ఈ యొక్క బోధ ధర్మాలు చాలా అమృతంగా భావించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. గురువులు, గురు శిష్యులు, నాతోటి శ్రేయోభిలాషులు పేరు పేరున హృదయపూర్వక నమస్కారం. ఆ సద్గురుని ఆశీస్సులు మనపై కలిగి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ యొక్క అచల భక్తుడు. ధర్మాన్ని కాపాడదాం. ధర్మం మనకు తెలియకపోయినా ఆ ధర్మములో ఎవరికి హాని చేయకుండా మనలోనే మనం నిశ్శబ్ద స్థితిలో ఉందాం. ఎందుకంటే అహంకారాన్ని తగ్గించుకుంటే మనమే పరమాత్మ స్వరూపం. ఈ లోన ఉన్న అహంకారం ఎప్పుడైతే విర్రవీగి బయటికి వస్తుందో అప్పుడు మనం మానవ మృగాలం. కాబట్టి ఆ మానవ మృగాన్ని వదిలిపెట్టి పరమాత్మ స్వరూపంలో పరమాత్ముడై ఉండాలి అని ఆ మహానుభావులు ఎందరో చెప్పుచున్నారు. ఆ మహానుభావుల మాట మనము నమ్మి ఈరోజు ఈ విధానముగా ఉంటున్నాము అంటే అది అంతా పరమాత్మ స్వరూపమే. మన స్వరూపం కాదు, అది పరమాత్మ స్వరూపం. ఈలోన ఉన్న ఆత్మ ఏ రోజు ఎక్కడ ఏ విధానముగా వెళ్ళిపోతుందో అది ఎవరికి తెలియదు. ఉన్నప్పుడే ఈ వేళనే పరమాత్ముని ధ్యానించుదాం. పరమాత్ముడు లేకపోతే మనలోన ఉన్న ఆత్మ లేదు. ఆత్మే పరమాత్మ. కొందరు అనుకుంటారు పరమాత్ముడు ఎక్కడ ఉన్నాడు, పరమాత్ముడు ఉంటే నాకు అవుపడపోవడా. అవుపడితే నువ్వేం చేస్తావు? లోన ఉన్న నడిపించే శక్తిని తెలుసుకుంటే కదా నువ్వు పరమాత్మ ఉన్నడా లేదా అనేది నీకు తెలుస్తుంది. లోన ఉన్న ఆత్మ ఏ విధానంగా ఉంటుంది. ఒక మిషన్ తయారు చేసినప్పుడు దానిలో కరెంటు లేకపోతే ఆ మిషన్ ఏ విధంగా నడుస్తలేదు అది తెలుసుకోవాలి. మిషన్ని తయారు చేస్తున్నాం, ఎన్నో కోట్లు ఖర్చు పెట్టి, ఒక కరెంటు లేకపోతే ఆ మిషన్ నడవడం లేదు. ఒక గోడ గడియారం తీసుకుంటే కాల పరిమాణాన్ని మనకు తెలియపరుస్తుంది. దానిలో ఒక సెల్లు లేకపోతే ఆ ఒక టైం మనకు తెలియదు. కాబట్టి ఆ పరమాత్మ స్వరూపమే మన లోపల నడిపించేది. ఇదే పరమాత్మ స్వరూపం. ప్రకృతిలో అయితే ఆ గాలి, నీరు, నిప్పు, భూమి, ఈ ఆకాశం ఏదైతే ఉన్నదో అదే పరమాత్మ స్వరూపం. తెలుసుకోవాలంటే ఇంకెన్నో ఉన్నాయి. తెలియకపోతే చాలా నిమ్మలంగా నిదానంగా తెలుసుకోవాలి. కానీ దేవుడు ఎక్కడ ఉన్నాడని ఎక్కడ పడితే అక్కడ ఏం లాభం? ఇప్పుడు ఒక గిండ్రిని తీసుకుంటే దానిలో మనం ఒక బియ్యం వడ్ల గింజలను పోస్తే అది పోయగానే మనకు తయారు చేసి ఇవ్వదు. అందులో ఎన్నో వస్తువులు, ఎన్నో పరికరాలు పెడితేనే ఆ ఒక వస్తువు నుండి
బయటికి బియ్యం వస్తుంది. మళ్ళీ దానికి అంత పెద్ద మిషన్‌కి కరెంటు అనే ఒక చిన్న వస్తువు లేకపోతే అది బియ్యపు గింజలను బయటికి తీయదు. వడ్ల గింజలను బియ్యం గింజల లెక్క మారనీయదు. కాబట్టి మనం పరమాత్ముడు లేడు అనకూడదు. పరమాత్ముడు మనలోనే దాగి ఉన్నాడు. ఆ పరమాత్ముని మనం తెలుసుకోవాలంటే ఈ యొక్క అచల సిద్ధాంతాన్ని, గురు స్వరూపాన్ని తెలుసుకుంటే, గురు స్వరూపం ఏంటిది, గురువు అంటే ఎవరు, నేను అంటే ఎవరు అనేది తెలుసుకుంటే మనకు అంత పరమాత్ముడు ఉన్నాడని దృఢమవుతుంది. జై సద్గురు మహారాజ్కి జై. నేను ఏదైనా తప్పుగా చెప్పినట్టయితే నన్ను మన్నించండి. ఎందుకంటే తెలిసింది మాత్రమే చెప్పాను. ఇంకా ఏదైనా తెలియనిది ఉంటే నాకు చెప్పండి, నేను వింటాను. నాకు కోపం ఏముండదు. ఎవరు ఏ విధానంగా చెప్పినా నేను నేర్చుకోవడానికి సిద్ధంగానే ఉన్నాను. ఏదైనా తప్పు అప్పుడు మాటలు చెప్తే దాన్ని సరి చేయగలరని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జై సద్గురు మహారాజ్కి జై.